వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః. వెరీ గుడ్. లక్ష్మణ్ గారు లైన్ మీద మహిళలందరూ మనోజవత్తీర్థకర వసురేత వసురేత వసుప్రదః వసుప్రదః వాసుదేవః వసుః వసుమనః హవిః. రామకృష్ణ చదవనండి. మనోజవ తీర్థకర వసురేత వసుప్రదః వసుప్రదః వాసుదేవః వసుః వసుమనః హవిః. ఓకేనమ్మా. ఓకే, ఇక్కడ మహిళలు నెక్స్ట్ ఎవరున్నారు? బాల్మూరి శ్రవంతి గారు. మనోజవస్తీర్థకరో వసురేత వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః. మనోజవస్తీర్థకరో వసురేత వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః. వాసుదేవో వసుమన హవిః. వెరీ గుడ్. ఇంకెవరున్నారు మహిళలు? అయిపోయారు అందరు. ఓకే, రామకృష్ణ గారు మీరు కూడా చదవండి. రామకృష్ణ గారు చదవండి. మధు గారు చదవండి. ఉషా మధు. మనోజవస్తీర్థకరో వసురేత వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః. మనోజవస్తీర్థకరో వసురేత వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః. శివోహం చక్కగా చదివారు. సో మహిళలందరూ అయిపోతే మనం అర్థంలోకి వెళ్దాం. రామకృష్ణ గారు మీరు చదువుతారని ఉత్సాహపడుతున్నారు, ఒకసారి చదవండి. మైక్ ఆన్ చేసుకోండి. మనోజవస్తీర్థకరో వసురేత వసుప్రభుః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహరిః. బ్యూటిఫుల్. మనోజవస్తీర్థకరో వసురేత వసుప్రభుః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహరిః. కానీ వసుప్రద అనుకుంటా. మనోజవ తీర్థకరో వసురేత ప్రదః వసుప్రదో వాసుదేవో వసుమనాహవిః. వెరీ గుడ్. సో మిగతా అందరూ ఒకసారి మైక్ లో ఆఫ్ చేసుకోండి. నేను అర్థాలు మామూలుగా తెలుసుకుందాం. నేను ముందుగా చెప్పినట్టు ప్రతి పదానికి కూడా 50-60 అర్థాలు ఉంటాయి. కానీ మనకి ఏది కావాలో తీసుకుందాం. మన జ్ఞాన మార్గంలో పెడుతున్నాం కాబట్టి జ్ఞాన మార్గానికి సంబంధించిన పదాల యొక్క అర్థాన్ని తీసుకున్నాను నేను. ఓకే, మనోజవ అంటే ఆంజనేయ స్వామి ఫస్ట్ మనం తలుచుకుంటాం. మనోజవ అంటే మనోజవం మారుత తుల్యమే. సో మనోజవ మనస్సు వలె అమిత వేగము కలవాడు. మనోజవ అంటే మనస్సు వలె అమిత వేగము కలవాడు. తీర్థకర సకల విద్యలను రచించినవాడు. విశ్లేషణకు వచ్చే ముందు కొన్ని పదాలు భీష్ముడు చాలా చమత్తుగా చాలా ఈజీగా కనబడుతుంది, కానీ వెనక చాలా అంతరార్థం. అది మనం విశ్లేషణ చేద్దాం. వసురేత వసుహు అంటే బంగారం అనొచ్చు, వసుహు అంటే ధనం అనొచ్చు, వసుహు అంటే మోక్షం అనొచ్చు. ఎన్నో అర్థాలు ఉన్నాయి. వసుహు అన్న పదానికి భూమి అనొచ్చు. సో ఎన్నో పదాలు ఉన్నాయి. అందుకోసం మనం ఇక్కడ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క చోట తీసుకుందాం. వసురేతాహ బంగారము వంటి వీర్యము గలవాడు. అది నార్మల్ గా నేను తీసుకున్న అర్థం. ఇక్కడ వీర్యం అన్న దాని గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాము. భగవంతుడు ఉన్న 6 లక్షణాల్లో వీర్యం అనేది. వసుప్రద ధనమును ప్రసాదించువాడు. ఓకే, మళ్ళీ వసుప్రద రెండు చెప్పారంటే వసుప్రద మోక్షప్రద. అక్కడ ధనమునిచ్చేవాడు వసుప్రద, ఇక్కడ వసుప్రద అనగా మోక్ష ప్రదాత, మోహక్షయాన్ని కలిగించేవాడు. రెండు డిఫరెంట్. ఒక పక్క ధనాన్ని ఆశిస్తూ మోహక్షయం ఎలా వస్తుంది, ఒక పక్క ఐశ్వర్యాన్ని ఆశిస్తూ మోహక్షయం ఎలా వస్తుంది. మోక్షం అంటే మోహక్షయమే, ఎలా వస్తుంది, రావడం కష్టం. అందుకోసం చాలా తెలివిగా రెండు పక్క పక్కనే పెట్టాడు. వసుప్రద వసుప్రదో వాసుదేవ. సో వసుప్రద మోక్షప్రదాత. వాసుదేవ వాసుదేవునకు కుమారుడు శ్రీకృష్ణుడు. వసుహు సర్వులకు శరణ్యమైన వాడు.
సర్వులకు శరణ్యమైన ప్రతి వారికి కూడా ఆయనే శరణాగతి. ఇంకొక శరణాగతి పొందవలసిన వస్తువు ప్రపంచంలో ఇంక ఏమీ లేదు. ఎవరికి మనం శరణాగతి పొందాలి అంటే పరమాత్మ. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? మనలోనే ఉంది. సో మన ఆత్మస్వరూపానికే మనము శరణ్యం, శరణు పొందాలి. వసుమనాహ, వసుమ సర్వత్రా సమమగు మనస్సు గలవాడు. చాలా ఇంపార్టెంట్ పదం, విశ్లేషణలో చాలా వస్తుంది. దీని గురించి ఎక్కువగా విశ్లేషణ వస్తుంది. సర్వత్రా, సర్వ అవస్థలందు, సర్వకాలములందు, సర్వత్రా సమమగు, ఒకే సమానమైన మనస్సు గలవాడు. వాడినే మనం భగవంతుడు అంటాం. అటువంటి వాడినే గురువు అనకూడదు. గురువుని భగవంతుణ్ణి ఏకరూపంలో చూసిన వాడు మాత్రమే ఆత్మానుభూతి పొందగలడు. సో వసుమన సర్వత్రా సమమగు మనస్సు గలవాడు. అవిహి, తానే హవిస్వరూపుడైన వాడు. హవిస్వరూపుడు అంటే తెలుసు కదా, హవిస్వరూపు ప్రతిదీ స్వీకరించు. మన యజ్ఞంలోనే హవిస్సులు సమర్పిస్తూ ఉంటాం. అన్నిటినీ స్వీకరించువాడు అంటే అన్నిటిని ప్రసాదించువాడు అతడే. అన్నింటినీ ప్రసాదించువాడు అతడే, అన్నింటినీ స్వీకరించువాడు అతడే అన్న అర్థాన్ని ఇక్కడ మనం జ్ఞానవంతంగా తీసుకోవచ్చు. వర్మరాజు గారు శివ శివం గురించి లేట్ అయిపోయింది. పర్వాలేదు. సో ఇక్కడ విశ్లేషణకు వచ్చేసరికి చాలా 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 జాగ్రత్తగా వినవలసిన ఒక్కొక్క స్టెప్ మనం బయట వింటున్నాం. ఆల్మోస్ట్ 74వ శ్లోకానికి వచ్చేసాం. ఎంత బ్యూటిఫుల్ గా ఎన్నో విషయాలు మనం చర్చించుకున్నాం. ఈ శ్లోకంలో అసలైన సిసలైన ఆత్మస్వరూపం గురించి మరికొంత విశ్లేషణ చేసుకుందాం. తర్వాత మళ్ళీ నేను అడిగితే మళ్ళీ ఎప్పట్లాగే మన డిబేట్ అనేది కొద్దిగా ఉంటుంది. ఈ విశ్లేషణ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు అర్థమైంది, వాళ్ళు అనుభవం పొందింది, వాళ్ళ అనుభవంలో కొద్ది వాళ్ళు షేర్ చేసుకోవాలి మిగతా వ్యక్తులు. ఈ రకంగానే మన జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. విశ్లేషణ, నాకు తెలిసిన విశ్లేషణ నేను చేశాను. ఈ విషయం పరబ్రహ్మమే శుద్ధ చైతన్య పదార్థమని, దాని నుండే విశ్వమంతా ఆవిర్భవించిందన్న విజ్ఞానాన్ని మానవాళికి అందించే వేదములు. ఆయనే శుద్ధ చైతన్య పదార్థం అని, దాని నుండి యావత్తు విశ్వమంతా ఆవిర్భవించిందని అటువంటి విజ్ఞానాన్ని మానవాళికి అందించే వేదములు. అందుకు వేదములు అంటే తెలుసుకోదగ్గవి. విద్ అనే పదం వేదం అంటే తెలుసుకో, కంపల్సరీగా తెలుసుకొని తీరాలి వేదం. అక్కడి వరకు వేదం. ఇదే వేదాల్లోని చివరి అంశలోని అంటే వేదాంతములలోని ఈ శుద్ధ చైతన్య పదార్థము శాశ్వతమైనదని, సనాతనమైనదని, నిత్య సత్యమైనదని, నిత్య నూతనమైనదని, పవిత్రమైనదని, కాలానికి అతీతమైనదని నిర్ధారించి మనకి జ్ఞానబోధ చేసేవి వేదాంతములు. సో వేదంలో ఇది విజ్ఞానాన్ని మనకు అందించే మొదటి 3 భాగాల్లో బ్రాహ్మణాలు, సంహితలు, అరణ్యకాండాలో మనకి చెప్పిన కర్మకాండ అంతా కూడా భగవంతుడే, పరమాత్మే, పరబ్రహ్మమే శుద్ధ చైతన్య పదార్థం అని ధృవీకరించే అటువంటి పరబ్రహ్మ నుంచి విశ్వమంతా ఆవిర్భవించిందని అని సూచించే, మళ్ళీ పరమాత్మ లయం అవుతుందని కూడా సూచించే. దాన్ని మనం పొందడానికి ఎన్నో కర్మ సూత్రాలని వేదాల్లో మనకి చెప్పే, యజ్ఞాలు కావచ్చు, యాగాలు కావచ్చు, ఎన్నో కర్మలు, పూజలు, పునస్కారాలు అన్ని కూడా బ్రాహ్మణాలు, మంత్రాలు, సంహితలు, దాన్ని ఎలాగ అనుష్ఠానం చేయడం, ఆహ్వానించే పద్ధతి, తర్వాత అరణ్యకాండ, దాని యజ్ఞశాల ఎలా నిర్మించడం, ఏ విధంగా చేయడం, దాని పద్ధతి ఏంటంటే కూడా మొత్తం కర్మకాండని ఎంతో శాస్త్రోక్తంగా వర్ణించారు. ఇప్పుడు కాలంలో మరి శాస్త్రోక్తంగా చేస్తున్నారా లేదన్నది వేరే విషయం. కానీ శాస్త్రోక్తంగా చెయ్యడానికే ఈ 3 యొక్క వేదంలో మొదటి 3 భాగాలు కూడా చాలా క్లియర్ గా ఎంతో జ్ఞానాన్ని అందించాయి. దీంట్లో మనకి శ్రద్ధ కనమాట. మొదటి 3 భాగాల్లో, వేదాల యొక్క మొదటి 3 భాగాల్లో ఉన్నదంతా కూడా శ్రద్ధ అంటే పూర్తి విశ్వాసం, ఇంకా దానికి తిరుగులేని విశ్వాసం. అటువంటి దాన్ని 3 భాగాలు కూడా విశ్వాసంతో కూడిన
ఒక కర్మకాండని మనకు బోధించే వేదములు మొదటి చివరి భాగంలో ఏం చెప్పారంటే ఆ శాశ్వతమైన పదార్థమే శుద్ధ చైతన్య పదార్థమే, ఇంకా దాని తిరుగులేదు, శాశ్వతమైనది, సనాతనమైనది, పవిత్రమైనది, నిత్య సత్యమైనది, కాలానికి అతీతమైనది. ఈ జీవి ఆత్మస్వరూపుడే. ప్రతి జీవితో పాటు ప్రతి జడ జీవ పదార్థం అంతా కూడా ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ స్వరూపమే అని నిర్ధారించే వేదాంతములు అంటే ఉపనిషత్తులు పూర్తిగా నిర్ధారించే, పూర్తిగా జ్ఞాన మార్గానికి సంబంధించే మొదటి 3 మార్గాలు కర్మ మార్గం బోధించినప్పటికీ కూడా ప్రతి వేదము కూడా ఉపనిషత్తులతోనే ముగుస్తుంది. దాని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుని నేను రచించిన జ్ఞాన గీతలో దాన్ని పూర్తిగా వివరించడం కూడా జరిగింది. 108 ఉపనిషత్తులు, తర్వాత 30 శంకరాచార్యులు వారు ప్రతిపాదించిన దశోపనిషత్తులు మనం డిస్కస్ చేయడం. దశోడు చెప్తే నేను 6 ఉపనిషత్తులు, నాకు నచ్చిన ఉపనిషత్తులు దాన్ని నేను మన జ్ఞాన గీతలో చెప్పడం జరిగింది. జీవులన్నింటిలో కూడా ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనకు సంబంధించిన జీవులన్నింటిలో అత్యంత జ్ఞాన సంపన్నుడిగా, తన సంపూర్ణ ప్రతిరూపంగా, పూర్తి మేధస్సుతో మానవుణ్ణి సృష్టించాడు పరమాత్మ. పూర్తి మేధస్సుతో తన సొంత స్వరూపంగా, తన యొక్క సంపూర్ణ ప్రతిరూపంగా, తన యొక్క డూపు కింద, పరమాత్మ యొక్క డూపు కింద అత్యంత జ్ఞానాన్ని ప్రసాదించి 84 లక్షల జీవరాశులు అత్యంత జ్ఞాన సంపన్నుడిగా మానవుణ్ణి సృష్టించాడు పరమాత్మ. తానే వ్యక్తమైంది. పరమాత్మే జీవాత్మగా వ్యక్తం. అందులో హైయెస్ట్ లెవెల్ ఎవరంటే మనం మనుషులు. తనలాగే మానవుడు కూడా ఒక చిన్న చమత్కారం కింద వాడాను. పరమాత్మ ఏమనుకుంటాడంటే తనలాగే మానవుడు కూడా ఈ సృష్టిని, అందున్న ప్రతి జడజీవాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ సృష్టి నిర్వహణలో తనకు చేదోడు వాదోడుగా ఉంటాడని భావించాడు పరమాత్మ. మానవుని సృష్టించడానికి నాకు తోచిన ఏంటంటే ఆయన ప్రతిరూపంగా మానవుని సృష్టించాడు. ఆయన ఏమనుకుంటాడంటే నాకు చేదోడు వాదోడుగా ఈ సృష్టి కార్యాన్ని సక్రమంగా నేనైతే ఎలా నడుపుతున్నా, నిష్కామంగా, ఎటువంటి ఒకే మనస్సుతో, ఒకే భావంతో, ఒకే చిత్తంతో ఎలా నడుపుతున్నాను, ఈ మనుషుడు కూడా అటువంటి స్థిరమైన చిత్తంతో ఈ సృష్టిని అంతా కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ తాను కూడా జీవిస్తూ ఇతరులు కూడా జీవింపజేస్తూ ఒక ధర్మాన్ని, అందరికీ ధర్మం అంటే తెలుసు కదా, ఏది అందరికీ శ్రేయస్కరం అది ధర్మం. అంటే ధర్మానికి మనం 100 రకాల అర్థాలు చెప్తున్నారు, ప్రతి వాడు ఒక్కొక్క రకాల అర్థాలు చెప్తున్నారు. ధర్మము అంటే ఏది అందరికీ శ్రేయస్కరమో అది ధర్మం. సో అందరికీ శ్రేయస్కరమైన ధర్మాన్ని తాను పాటిస్తూ, ఇతరులకు బోధిస్తూ, ఇతరుల చేత ఆచరింపజేస్తూ ఉంటాడని, నాకు చేదోడుగా వాదోడుగా ఉంటాడని చెప్పి ఈ మన మానవుణ్ణి సృష్టించడం జరిగింది పరమాత్మ. తన లక్షణాలను, తన శక్తులను కూడా ప్రసాదించాడు. మనిషి మాత్రమే ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోగలడు. మిగతా జీవులకు కూడా కొంతవరకు కూడా వాడు జ్ఞాన పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా మనసు పూర్తిగా ఉంది, జ్ఞానం కొంచెం పరిమితంగా ఉంది. మానవుడు మాత్రము తన సాధనతో, తన ప్రయత్నంతో మిగతా జీవులకి కొంత శక్తినిచ్చి అవి కూడా పరమాత్మ గ్రహిస్తాయి. వాటి యొక్క స్థాయిలో వాటిని పరమాత్మ యొక్క వైభవాన్ని, పరమాత్మ యొక్క విభూతిని అనుభవిస్తూనే ఉంటాయి. మానవుడు మాత్రము పూర్తిగా అనుభూతి పొందుతాడు. తానే పరమాత్మ, చిదానంద రూప శివోహం అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ, తత్వమసి అన్న ఉపనిషత్తు వాక్కుల మహావాక్యాలను పూర్తిగా అనుభవించే జ్ఞానాన్ని మానవుడికి మాత్రమే ప్రసాదించాడు. ఎందుకంటే ఆయన యొక్క ప్రతిరూపమే మానవుడు. అటువంటి శక్తులను, జ్ఞానాన్ని ప్రసాదించి ఇచ్చాడు పరమాత్మ. మానవుడు కూడా అది కూడా మనం చెప్పుకోవాలి. మన పాజిటివ్ నెగిటివ్ కూడా చెప్పుకోవాలి.
మానవుడు కూడా తన అపరిమిత జ్ఞానంతో కొన్ని ప్రత్యేక శక్తులను తన సొంతం చేసుకొని తన తెలివితేటలతో తన సామర్థ్యంతో భగవంతుడు ఇచ్చిన 1 లీటర్ పెట్రోల్ తో మనం అనుకుంటున్నాం 1 లీటర్ పెట్రోల్ తోని తన ప్రత్యేక శక్తులను కొన్ని ప్రత్యేక తన సొంతం చేసుకొని సృష్టిలో ఉన్న అన్ని జడ జీవాలపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అన్ని జడ జీవ పదార్థాలపై తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అపర పరమాత్మగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అందులో ఎటువంటి సంశయం లేదు. అలాంటి మహానుభావులు కొన్ని కోట్ల మంది పుట్టారు. మనకు తెలిసిన వారు తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మిగతా అన్ని జీవాలతో పోలిస్తే ఆత్మజ్ఞానం పొందడం అనేది మానవులకు మాత్రమే సాధ్యము. అంత తెలివితేట. అయితే మానవులు మాయకు లోబడి తన అసలు స్వరూపాన్ని గ్రహించలేకపోతుంది. జ్ఞానంతో పాటు 1 లీటర్ పెట్రోల్ తో పాటు ఈయన సొంత జ్ఞానంతో ఆ 1 లీటర్ పెట్రోల్ ని 10 లీటర్లు చేసుకొని భౌతికంగా ఎదుగుతున్నాడు తప్ప ఆధ్యాత్మికంగా మాత్రం దిగజారిపోతున్నాడు రాను. దీనికి కారణం అంతా కూడా మాయ. ఆ మాయనే ఇంకొక రకాలుగా చెప్పాలంటే అరిషడ్ వర్గాలకి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో ఒక మానవుడు ఇంకొక మానవుడినే మోసం చేసుకుంటూ మిగతా జీవుల్ని ఎలాగ మోసం చేయడం మనం ఎప్పటి నుంచో అలవాటు. జడాల్ని ఎలాగ పెడితే అలాగ వాడేస్తున్నాం. కర్రల్ని కానీ అడవుల్ని కానీ ఏది గాని గాలిని కానీ నీరుని కానీ పంచభూతాలని కానీ మనం ఏ రకంగా వినియోగించుకోవాలో దరిద్రంగా ఉపయోగించుకోవాలో అంతకన్నా దరిద్రంగా వాడేసుకుంటూనే ఉన్నాం. ఎక్కడ కూడా కృతజ్ఞతా భావాన్ని మాత్రం చూపించదు. ఇంకా మాయ కాకుండా ఏమొస్తుంది చెప్పండి. సో అరిషడ్ వర్గాలకు పూర్తిగా వశమైపోయి మిగతా మానవుల్ని అనేక రకాలుగా మోసం చేస్తూ కొంతమంది ధనంతో మోసం చేస్తారు, కొంతమంది కీర్తితో మోసం చేస్తారు, కొంతమంది జ్ఞానంతో మోసం చేస్తారు, కొంతమంది భయపెట్టి మోసం చేస్తారు, కొంతమంది కర్మలతో మోసం చేస్తారు, కొంతమంది భయపెట్టి. ఈ రకమైన ఉంటున్నప్పుడు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది స్వామి? స్లోగా దూరం అయిపోతున్నారు. అంటే మిగతా జీవుల్లాగా మానవుడు కూడా తయారు. మానవుల్లో ఉన్న ఇంద్రియాలు అందుకే కల్పించాడు భగవంతుడు. ఇవి లేకపోతే బ్రతకలేడు. వీటితోనే జ్ఞానం వస్తుంది, కానీ వీటిని సరిగ్గా వాడుకో. అది ఇవి లేకుండా బ్రతకలేడు, కానీ వీటి సరిగ్గా వాడు. ఏ వస్తువు లేకపోయినా మానవుడు బ్రతకలేని పరిస్థితి వచ్చేసింది. దాని చుట్టుపక్కల ఉన్న ఏ వస్తువు లేకపోయినా సరే నేను ఉండలేను, బ్రతకలేను అన్న పరిస్థితి అనేది మనకు తెలుసు. ఏది లేకపోయినా బ్రతక, పంచభూతాలు ఏది లేకపోయినా బ్రతక, జడల్లో ఏది లేకపోయినా బ్రతక, అన్ని వాడుకుంటాం. జీవాల్లో ఏది లేకపోయినా బ్రతకలేదు. ఏ చెట్టు ఏ చేమ లేకపోయినా బ్రతకలేదు. వాటి వృద్ధి చేసుకున్నాం. అందుకోసం బ్రతకలేము కాబట్టి వాటిని వృద్ధి చేసుకున్నాం. కానీ కృతజ్ఞతా భావంతో మాత్రం ఉండడం అనేది పూర్తిగా మర్చిపో. తనకున్న ఇంద్రియాలు మనస్సు ఈ మాయకు దోహదపడు. మనస్సు గురించి మనం చాలా చర్చించుకున్నాం. మనస్సు లేకుండా భగవంతుడు అర్థం కాదు. అందుకోసం ముందుగా మనస్సు గురించే కొన్ని 100 మీటింగుల్లో మనం మాట్లాడు. ప్రతి దానికి మనస్సు భగవంతుని అనుభూతి పొందాలన్నా, భగవంతుని మోసం చెయ్యాలన్నా మనసు, భగవంతుని సాకారంగా ఆరాధించాలన్నా, భగవంతుని నిరాకారంగా మనసు, గురువు గారి మీద నమ్మకాన్ని పడాలన్నా, గురువు గారి మీద తిరస్కరించాలన్నా మనసు, భగవంతుని ఆత్మజ్ఞానం పొందాలన్నా, అజ్ఞానం పొందాలన్నా మనసు. ఈ మాయ దోహదపడుతున్నది. తనకున్న జ్ఞానంతో ఈ మాయను ఛేదిస్తే మానవుడు మాధవునిగా పెరుగు. ఇది సత్యం. అన్ని వేదాలు, అన్ని ఉపనిషత్తులు, ప్రస్థానత్రయం మొత్తం కూడా
ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్ర భాష్య, బ్రహ్మసూత్రాలు చెప్పినదంతా కూడా ఇది. సాక్షాత్ నువ్వే జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు బ్రహ్మము తప్ప వేరేవాడు కాదు. ఇది సత్యం. దానికి దూరం అయిపోతుంది. ఇది ఎవరికి మట్టుకు వాడు గుర్తించి అర్థం చేసుకొని సత్య శోధన చేసి సత్యాన్వేషణతో అసలు సత్యాన్ని గ్రహించి కర్మలను ఏవో నిష్కామంగా చేసి ఇంకా కర్మల చుట్టూనే తిరుగుతూ ఉంటే కర్మగానే ఉంటుంది. ప్రతి కర్మని కలిగిస్తుంది. సత్యం సత్యం స్లోగా కర్మ నుంచి సత్కర్మ, సత్కర్మ నిష్కామ. నిష్కామ కర్మ ఉంటే కానీ జ్ఞానం అవ్వదు. చదువుతున్నారు కదా గురువు గారు. నిష్కామ కర్మ లేకుండా జ్ఞానము ఉదయించదు. జ్ఞానం లేకుండా ధ్యానం కుదరదు. ధ్యానం లేకుండా ఆత్మ అనుభవానికి రాదు. సత్యం ఇదో పద్ధతి, ఇదో ప్రిన్సిపల్. అంతే. ఇట్స్ ఎ రూల్, ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఇది ఈ స్తోత్రం తాలూకా విశ్లేషణ. మిత్రులారా, కొంచెం డిస్కషన్ పెట్టి, ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు వస్తాయి మన డిస్కషన్. ఏమంటా దీనికి కావాల్సిందా ముందుగా చెప్తున్నాను, ప్రశ్న అడుగుతాను. దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం, శ్రద్ధ, సబూరు. దాన్నే మనం భక్తి అని. ఆ విశ్వాసాన్ని భక్తి, గాఢమైన విశ్వాసం. ఈ భక్తి కాస్త గాఢమైన విశ్వాసంగా భక్తితో కర్మలు చేస్తాడు. భక్తితో భగవంతుని యందు ఒక ప్రీతి ఏర్పడుతుంది. అంతవరకే భక్తి. భక్తితో భగవంతుని యందు ప్రీతి ఏర్పడుతుంది. ఈ భక్తిలో కూడా 9 రకాలుగా పెద్దవాళ్ళు ఎంతో ఆలోచించి కూడా ఈ భక్తి గురించి ఇంతలాగా విశ్లేషణ చేసి మనకి పండు వచ్చినట్టు మనకి ఇచ్చేసారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదన చెప్పే 40 భక్తుల్ని సింపుల్ గా వాళ్ళు మనకి చెప్పేశారు. భక్తి అంటే ఒకటే కాదు. భక్తి అంటే ఇన్ని మెట్లు ఉన్నాయి, 9 మెట్లు ఉన్నాయి. చాలా మంది ఈ మొదటి 6 మెట్ల దగ్గర అయిపోతారు, ముందుకి వెళ్ళి. కానీ భక్తుడు అన్న ఫీలింగ్ మాత్రం ఇక్కడే అయిపోతుంది. శ్రవణం, కీర్తనం, స్మరణం అక్కడికి 60-70% అయిపోతారు. కొంచెం పైకి ఎక్కేకి పాదసేవనం, అర్చనం, వందనం. కొంతమంది అక్కడ దాకా వెళ్తారు, అయిపోతుంది. తర్వాత 3 ఉన్నాయి చూసారా, రహస్యం, సత్యం, ఆత్మనిది. దాస్యం, సత్యం అనేది భగవంతుడు సాక్షాత్కారం తర్వాత జరిగే ప్రక్రియ. మొదటి 6 కూడా భగవంతుడు సాక్షాత్కరించక ముందు, గురువు సాక్షాత్కరించక ముందు జరిగే ప్రక్రియ 6 అంత ఇమాజినేషన్ లోనే జరుగుతాయి. మొదటి 6 కూడా ఒక ఇమాజినేషన్, ఒక భావనే. ఎందుకంటే గురువు అక్కడ ఉండడు, భగవంతుడు సాక్షాత్కరించడు, గురువు కూడా సాక్షాత్కారం ఉండదు. ఇవన్నీ కూడా ఒక్కొక్క మెట్టు కింద ఎక్కుతున్నాం. సో మొదట 3 అయిపోతారు. శ్రవణం, కీర్తన, స్మరణలో చాలా మంది అయిపోతారు. ఇంకొంచెం ముందుకెళ్ళేసి కొద్దిగా భగవంతుని యొక్క అనుభూతి, సాక్షాత్కారం ఎక్కడో చిన్న చిటుక్కుమని కలిగినప్పుడు పాదసేవనం, అర్చనం, వందనం దాకా వెళ్తారు. తర్వాత నిజంగా భగవంతుడు సాక్షాత్కరించాడే అనుకోండి, రామదాసు సాక్షాత్కరించినట్టు, అన్నమయ్యకి సాక్షాత్కరించినట్టు, చాగేకి సాక్షాత్కరించినట్టు భగవంతుడు సాక్షాత్కారం ఇచ్చాడు అనుకోండి. ధ్రువుడికి కానీ ఎందరికో ఇచ్చాడు సాక్షాత్కారం. అలాంటి కలిగినప్పుడు అప్పుడు మళ్ళీ 3 మిగిలే. ఆయనతో దాస్యం చేస్తావా, ఆయనతో సఖ్యం చేస్తావా, ఆ 2 వస్తాయి. అక్కడ కూడా మళ్ళీ పరీక్ష పెడతాడు గురువు గాని భగవంతుడు. ఆయనతో సఖ్యం చేస్తావా, మిత్రునిగా ఉంటావా, సబాష్, యాక్సెప్టెడ్. కృష్ణార్జునులు మంచి మిత్రులు, రిలేషన్ పక్కన పెట్టిస్తే, బాబాబాబాలు పక్కన పెట్టిస్తే చాలా పెద్ద సెక్షన్ మిత్రులు. ఆంజనేయ స్వామి, రాములు వారు దాస్యం. ఈ 2 స్టేజ్లు కూడా భగవంతుడి పరీక్ష.
ఆత్మ నివేదనం. అక్కడితో భక్తి కంప్లీట్ అవుతుంది. అప్పుడు జ్ఞానం కలుగుతుంది. భక్తితో విశ్వాసం ఏర్పడుతుంది. తర్వాత భక్తి కాస్త భక్తితో చేస్తున్న కర్మలు కాస్త కొన్నాళ్ళు పోయితే నిష్కామ కర్మ. ఏం కోరుకుంటాను స్వామి? అన్నమయ్య అన్నాడు, ఏం కోరుకోమని? అది జ్ఞానం. ఏం కోరుకోమని? నాకు ఇంకేం అక్కర్లేదు. ఇప్పటి వరకు చాలా కర్మలు చేశాను, చాలా కొన్ని కోరికలతో చేశాను. నాకు ఇది ప్రసాదించి, అది ప్రసాదించి, ఇది చేశాను. చాలా అజ్ఞానంతో చేశాను. కోరుకోవడం ఏంటి? ఇంకా అన్నిటికీ నేను పూర్తిగా నీకు శరణ వచ్చినప్పుడు ఇంకా నీ కోరుకోవడం నా గురించి నీకు తెలియదా అన్నట్టు నిష్కామ కర్మ అక్కడ వదిలేసి, ఎప్పుడే నిష్కామ కర్మ వచ్చిందో జ్ఞానం వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. జ్ఞానం అనేది నిష్కామ కర్మ ఏర్పడంగానే ఆటోమేటిక్ గా జ్ఞానం అనేది ఎవరికో ట్రై చేయక్కర్లేదు. పుస్తకాలు చదివితే వచ్చేది శాస్త్ర జ్ఞానం మాత్రమే. శాస్త్ర జ్ఞానం మాత్రం వస్తుంది. అది జ్ఞానం అనకూడదు. శాస్త్ర జ్ఞానం, పుస్తకాలు చెప్పిన జ్ఞానం భౌతిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే తన మనస్సు నుంచి పుట్టుకురావు, అంతర్గతంగా పుట్టుకొచ్చింది ఆధ్యాత్మిక జ్ఞానం. లోపటి నుంచి వస్తుంది. అది వాళ్ళకి అనుభవిస్తూనే ఉంటాడు ఆ జ్ఞానాన్ని. ఇది దాని ఆత్మజ్ఞానం అన్నారు. ఆత్మ గురించి పూర్తిగా అవగాహన వస్తుంది. అది ఆత్మ. ఎప్పుడైతే ఆత్మ గురించి జ్ఞానం వచ్చిందో ప్రతి చోట పరమాత్మ, సర్వత్రా పరమాత్మ, సర్వత్రా పరమాత్మే చూస్తాడు. ఎప్పుడైతే సర్వత్రా పరమాత్మను చూశాడో ఆటోమేటిక్ తనలో ఉన్న పరమాత్మ ఒక్కసారి పండుకొని బయటకు వస్తాడు. అదే ఆత్మాను. సో ఇది ఈ శ్లోకాలు ఎంతో చక్కగా సులువుగా భీష్ములు వారు చెప్పడం జరిగింది. వ్యాసుడు వారు మనకి అందించడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ మన టైం స్టార్ట్ అయింది. ఎవరైనా దీని గురించి కొంచెం విశ్లేషణ చేయొచ్చు. ఏమైనా సంశయాలు ఉంటే కూడా ప్రశ్నించవచ్చు. ఎవరు మొదలు పెడతారు? మొదలు పెట్టండి. ఎవరెవరు మొదలు పెట్టారు? రామకృష్ణ గారు మీరు మొదలు పెడతారా? చెప్పండి. చాలా కాలం తర్వాత వచ్చారు మళ్ళీ గూగుల్ మీట్. చెప్పచ్చు, విశ్లేషణ చేయొచ్చు, లేదా సంశయాలైనా అడగచ్చు. మాట్లాడండి. మైక్ ఆన్ చేసుకోండి. నాకేం అవసరం లేదండి. అయ్యో, అర్థం అవడానికి మీకు అర్థం కాదండి ఇవన్నీ కూడా. మా ఇంటికి మొన్న వచ్చారు, చాలాసేపు మాతో ముచ్చటించారు, ఎన్నో విషయాలు మాట్లాడారు. మీరే మాట్లాడారు. చాలా విషయాలు మీ ద్వారా నేను నేర్చుకున్నాను. ఇప్పటికీ ఇంకా మీరు దగ్గర తీసుకున్న ఫీలింగ్ నాకు ఎప్పటికీ పోవటం లేదండి. అర్థం కాలేదు. మిమ్మల్ని వదిలిపెట్టి వచ్చాను కానీ ఇప్పటికీ నేను అసలు ఆ ఫీలింగ్స్ మర్చిపోలేకపోతున్నాను. నేను మిమ్మల్ని వదిలేసి అక్కడి నుంచి వచ్చాను కదండి. నేను వచ్చేసాను కదండి. వచ్చాను కానీ వచ్చిన దగ్గర నుంచి అసలు ఆ ఫీలింగ్స్ పోవటం లేదు నాకు. మీరు దగ్గర తీసుకున్నారు కదా అక్కడ నన్ను. అసలు ఆ ఫీలింగ్స్ ఎప్పటికీ పోలేదండి. నాకు ఏదోలా ఉంది, ఇంకా అంచనా ఉన్నది. సంతోషం. కారణం ఏంటంటే మీ గురువు గారు మీకు విద్య నేర్పిన గురువు గారు సాక్షాత్ ఆయన దర్శించుకోవడం జరిగింది. ఆయన నన్ను చేరదీయడం జరిగింది, నన్ను కౌగులించుకోవడం జరిగింది. మహానుభావుడు కృష్ణావధాని గారు, తాతపూడి కృష్ణావధాని గారు. మా బంధువులు కూడా, మా మిస్సెస్ కి బంధువులు. నాకు బంధువులు కాదు కానీ మా మిస్సెస్ కి. అటువంటి గురువు గారి శిష్యులు మీరు. అదొక రకమైన ఆనందం వచ్చింది. చాలా సంతోషం. ఇంకేం చెప్పదలుచుకున్నారా వీటి గురించి? సంతోషం, చాలా సంతోషం. అదే నిన్న ఆయన చాలా బిజీగా ఉన్నాడు. నిన్న అయినా సరే వచ్చాడు. మొన్న రావడం జరిగింది. నిన్నంతా పూర్తిగా బిజీతోనే ఆయనకి సరిపోయింది. ఆయనకున్న పనులతోని ఆయన ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. ఆయన సమాజ శ్రేయస్సు కోరి దాంట్లో చాలా బిజీగా గడపడం జరిగింది. నిన్న చాలా పెద్ద ఈ రోజు ఉపవాసం అండి. దాని గురించి బయటకు రాయనండి. పీఠంలోనే ఉంటుంది. బయటికి ఉపవాసం ఈ రోజు అంటే ఉపవాసం ఏమి తీసుకోవడం ఉండదండి. భోజనం ఏమీ చేయలేదా? ఏమి తినండి.
పడుకోవడం మళ్ళీ పొద్దున్నే ఏమీ తినరు. కానీ భగవంతుని దగ్గరగా ఉన్నారు. అయితే ఏమో సార్ ఏం తెలియదు. ఉపవాసం అంటే భగవంతుని దగ్గరగా ఉండడమే, తిండి మాండం కాదు. ఏదో అలవాటైందండి అలాగే. తిండి మానేస్తే ఏమవుతుంది, పళ్ళుతో కలిపి వచ్చి కానీ భగవంతుడి దగ్గరగా ఉంటారు. అసలు ఏమి తీసుకోనండి. కాష్టాలు ఉపనిషత్తులతో అభిషేకం చేస్తాం పొద్దున్న దేవుడికి. ఆ తర్వాత ఏమో సాయంత్రం బిల్వాస్తోత్రంతో పూర్తి చేసి సంతోషం. ఏమి తీసుకోరు, దగ్గరగా ఉంటే చాలు భగవంతునికి. అది ఉపవాసం. అదొక్కటే నేను కోరుకుంటున్నాను. ఏమో సార్ మీలాంటి వాళ్ళ దయ, మీ అందరి దయ ఉంటే ఆటోమేటిక్ గా బయటకు వస్తాం అనమాట. ఎవరి దయ ఎవరి మీద ఉండదు, ఎవరి దయ వారి మీద వారికే ఉండాలి. వేరే వాళ్ళ దయ ఉండ. ముందు కావలసింది ఆత్మస్థైర్యము, తన ఆత్మ మీద తనకి నమ్మకము. అది లేనప్పుడు భగవంతుడు కూడా గురువు కూడా. చాలా సంతోషంగా, చాలా చాలా హడావిడింది అక్కడ. అబ్బో మొత్తం చాలా హడావిడి చేశారు. మరి ఆయన ఇచ్చిన శివలింగం కదా సార్ అది. చివరికి ఉంది కదా, మీలోనే ఉంది. ఆయన మనకి మీలోనే ఉంది. ఏదైనా మరి కర్మ చేయాలి కదా సార్. బయట కర్మ చేస్తుండే కదా దీంట్లో రావాలి. అది కర్మ సిద్ధాంతం బాహ్యలింగాలు ఉంటాయి. జ్ఞాన సిద్ధాంతాలు బాహ్యలింగాలు ఉండవు, అంత అంతర్లింగాలు. చాలా సంతోషం. చాలా విషయాలు మీతో మాట్లాడుకున్నా చాలా సంతోషం. శివో మిగతా వాళ్ళు మాట్లాడు. శివో అయ్యా మిగతా వాళ్ళు శివోహం చెప్పండి. తినాలి. ఈ శ్లోకంలో చాలా అద్భుతంగా చెప్పారంటే, ఆ పరమాత్మ తనకున్న శక్తులు, తనకున్న జ్ఞానం అంతా కూడా మానవుడికి ఇచ్చాడు. కాకపోతే మానవుడు తనకున్న మాయ వల్ల ఆ శక్తులను కానీ ఆ జ్ఞానాన్ని కానీ, లేకపోతే ఆయనకు ఉండేటువంటి పరమాత్మకు ఉండేటువంటి గుణాలన్నింటినీ కూడా ఉపయోగించుకోలేక తిరిగి వెనక్కి 7 అడుగులు వేసే పరిస్థితిలో ఉన్నాడు. ముందుకు 3 అడుగులు మాత్రం దేవుడు, వెనక్కి 7 అడుగులు. కాబట్టి దీని పరిష్కారం ఏంటంటే, మనలో ఉన్న మాయను తొలగించుకుంటే ఆటోమేటిక్ గా జ్ఞానం పెరుగుతుంది. మానవుడే ఆ మాధవుడు అవుతాడు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ శ్లోకంలో చాలా క్లియర్ కట్ గా భీష్మాచార్యుల వారు మీరు కూడా చాలా విశ్లేషించి చెప్పారండి. చాలా సంతోషం. చాలా సంతోషం త్రినాథ్ గారు, చాలా చక్కగా చెప్పారు. సందేహాలు సంశయాలు ఉంటారు. కల్లూరి ఆదినాథ్ గారు, ఆదినాథ్ గారు ఉన్నారా? బాలాజీ గారు మీరు చెప్పండి. ఇదే స్వామి నవవిధ భక్తుల గురించి చెప్పారు. మొదటి 6 ఒక స్టెప్ అయితే, తర్వాత 2 మరొక స్టెప్ గా చెప్పారు. చివరిది ఆత్మ నివేదనం. ఈ ఆత్మ నివేదనం దగ్గర జ్ఞానానికి సంబంధించిన విషయాలు 8 కంప్లీట్ అయిన తర్వాత జ్ఞానానికి సంబంధించి ఆత్మ నివేదన, భగవంతుడికి మనస్సు అనే పుష్పాలను అంకితం చేయటం. అక్కర్లేదు, అక్కడ అది కాదు. మొదటి మూడు సక్రమంగా చేస్తే మొదటి 3 కర్మలకు సంబంధించింది, నెక్స్ట్ 3 వచ్చేసి నిష్కామకర్మకు సంబంధించింది, తర్వాత 2 వచ్చేసి జ్ఞానానికి సంబంధించింది, 9వది వచ్చేసి ఆత్మస్వరూపానికి సంబంధించింది. సింపుల్ గా అలా చేసి మొదటి 3 కర్మ, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, నిష్కామ కర్మకు సంబంధించి. ఎప్పుడైతే మీరు పాదాన్ని సేవించారో మీలో ఉన్న అహం తగ్గుకుంటూ వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉన్నాయి పదాలు. వయసున వాళ్ళు చిన్న వాళ్ళు కాదు, మహా తపస్సు. మొదటిది కేవలం కర్మ, శ్రవణం, కీర్తనం, స్మరణం. శ్రవణం అంటే వినం, కీర్తనం అంటే బయటికి చెప్పడం, కీర్తించడం, తర్వాత పాడటం, తర్వాత స్మరణం, స్మరించుకుంటూ ఉండడం. అక్కడ అది స్మరణం అంటే నోటితోని కాదు, లోపల కాదు. ఇక్కడ స్మరణం అంటే మనస, వాచ, కర్మ. అక్కడే మొదలైపోయింది, అక్కడే దెబ్బ కొట్టేసరి తపస్సు సంపన్నులు. స్మరణము అంటే చెప్పండి. ఏం లేదు గురువు గారు, మనస వాచ కర్మన
గురువుని గుర్తు తెచ్చుకుంటూ ఉండడం లేదా సత్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండడమే స్మరణ. మనస వాచ కర్మణ ఇక్కడ కొట్టే 3వ స్థానంలో. మొదటి 2 కూడా శ్రవణం కీర్తనం, పాటలు వింటుంటాం, ఇది వింటుంటాం, అది వింటూ కొన్ని పాటలు పాడుతూ ఉంటాం, పద్యాలు పాడుతూ ఉంటాం అంతవరకు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం రిటర్గా చెప్తున్నట్టు 3 కావాలి ఇక్కడ, మనస వాచ కర్మణ. అప్పుడే స్మరణం అనేది జరుగుతుంది, లేకపోతే జరగదు. ముందుకు వెళ్ళదు. ఈ 3 ముందుకు వెళితే గాని పాద సేవనం అహంకారం తగ్గు. ఒకరి పాదాన్ని ముట్టుకోవాలి అంటే అహంకారం అనేది తగ్గు. అహంకారం తగ్గినప్పుడు ఒకరి పాదాన్ని ముట్టుకోవడానికి ఎవడు ముందుకి రాడు. ఎప్పుడైతే పాద సేవ చేశాడో అహంకారం అనేది తగ్గుతుంది. నేను నిన్న వద్దన్నాను బాబా రామకృష్ణ గారు, పాప కాళ్ళకి నాకు కాసాలు తప్పండి, మీరు చాలా పెద్దవాళ్ళు, చాలా జ్ఞానాన్ని నేర్చుకున్నారు, వద్దన్నా. కానీ ఆయన అక్కడ మాత్రం ఆయన అన్నాడు, లేదు వద్దన్న వారిస్తున్నా సరే ఆయన చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే అహంకారం అనేది ఆయనలో చాలా తక్కువ. పాదసేవనం, ఎందుకంటే అహంకారాన్ని తగ్గించేది పాదసేవనమే. ఇంకొన్ని పాదాన్ని ముట్టుకోదని మనసు ఒప్పుకోదు, జ్ఞానం ఒప్పుకోదు, బుద్ధి ఒప్పుకోదు, ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. ఎందుకు నీకు, ఎందుకు పాదాలు ముట్టుకోవడం? పాదసేవనం ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్ గా మనస్స వాచ కర్మణ అర్చన మొదలు. పూజలో మనస్సు, శరీరము, వాక్కు కలిసి అర్చన. అందుకోసం వెంకటరమణమూర్తికి అర్చన ఉంటుంటారు. పూజ అర్చన భగవంతుడి దగ్గరికి వచ్చరికి అర్చన వచ్చేస్తుంది. తరువాత వందనం. శిరస మనస శిరస వచస అని 2 చేతులు ఇలా పట్టుకొని తలను వంచి దీన్ని వందనము అంటారు. వందనం అంటే ఇది కాదు, ఇలా కాదు, నమస్కారం గురువు గారు కాదు. వందనం అంటే తలని వంచి 2 చేతులు జోడించి ఈ చేతులు తల ఆనించుకొని తల కన్నా ఈ 2 చేతులు పైకి ఉండాలి. తలని దాటి 2 చేతులు ఉండాలి. అందుకే గోవిందా లేదా గోవిందా అంటారు. లేదు అంటే ఈ తల కన్నా ఈ వేళ్ళు పైకి ఉండాలి. దీన్ని వందనము. అందుకే దీన్ని అనరు, అయితే దీన్ని అనరు, అయితే దీన్ని అనరు. నమస్కారం గురువు గారు దాన్ని కూడా అనరు. సో మొదటి 3 అయిన తర్వాత పాదసేవనం, అర్చనం, వందనం. ఎప్పుడైతే ఈ వందనం అనేది మనస శిరస వచస ఎప్పుడైతే అన్నాడో ఒక్కసారి జ్ఞానం అనేది ఇలాగ లేస్తుంది. అహంకారం పోయింది. గురువుకు గాని పరమాత్మ గాని పూర్తిగా శరణాగతి పొందాడు. మనస వచస శరణాగతి పొందాడు. అప్పుడు ఒక్కసారి జ్ఞానం అందిస్తుంది. అప్పుడు 2 మార్గాలు ముందుంటాయి. అక్కడ కూడా భగవంతుడు పరీక్ష పెట్టాడు. అది అర్థం చేసుకోండి. 2 మార్గాలు మీ ఇష్టం. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ మార్గం. నేను రెడీగా ఉన్నాను. గురువు అంటాడు, ఎస్ గురువుగా నేను రెడీగా ఉన్నాను, భగవంతుడిగా నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, నీ మనస్సుకి ఏది నచ్చితే అది చెయ్యి. నీ మనస్సుకి ఒక దాసుడుగా నన్ను కొలుద్దాం అనుకున్నా సంతోషం, లేదు నాకు స్నేహం చేస్తానని కోరుకున్నా సంతోషం. ఇక్కడ భగవంతుడి చాయిస్ ఇచ్చేసాడు. భగవంతుడు నువ్వు దాస్యంగా ఉంటూ ఒక దాసుడిగా ఉంటూ సాక్షాత్ రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడు బ్రహ్మతేజంతో పుట్టినవాడు, రుద్రాంశ సంభూతుడు, సూర్యుని యొక్క తేజస్సు గలవాడు. ఇది చెప్పక్కలేదు ఆయన గురించి. ఓకే, ఆంజనేయుని వర్ణిస్తే తెలుస్తుంది. అటువంటి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వారగత్రం భజే సూర్యమిత్రం భజే రుద్ర రూపం భజే బ్రహ్మదేశం. ఇటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు దాస్యం చేశాడు. ఎంత నిరహంకారం ఆలోచించు. అహంకారం అనేది ఇలాగ 0 లెవెల్కి పడి ఎంత శక్తి ఉండి కూడా ఎంత శక్తి మంతుడే ఉండకూడదు. తండ్రా వాయుదేవం
సూర్యుని యొక్క తేజస్తో ఉన్నాడు. సూర్యుని యొక్క మిత్రుడు సూర్యమిత్రం. బ్రహ్మ యొక్క తేజస్సు వెళ్ళిపోతుంది. సాక్షాత్ రుద్రాంశ సంభూతి. అటువంటి వాడు దాస్యం చేశాడంటే అంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలండి? సో భగవంతుడు 2 ఛాన్స్ ఇచ్చాడు. రామావతారంలో దాస్యం చేశాడు, కృష్ణారంలో అర్జునుడు సఖ్యం చేశాడు, స్నేహం చేశాడు. సో 2 ఛాన్స్. దాస్యం చేసినా నాకు సంతోషం, లేదు నాకు మిత్రులుగా ఉండదలుచుకున్నావా సంతోషం. ఎలా ఉన్నా సరే ఆత్మ నివేదనం మాత్రం ముఖ్యం. ఈ నవవిధ భక్తి మార్గాల యొక్క విశిష్టత. ఇది పూర్తిగా అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ గా ఒక్కొక్క స్టెప్ అంతే. 108 శ్లోకాలు కూడా 9 కింద డివైడ్ చేశాడు విష్ణు సహస్రనామం. 108 డివైడెడ్ బై 9. 108 డివైడెడ్ బై చేస్తే అక్కడ 9 కింద చేస్తాడు. 90, 99, 108, 12వ స్థాయికి తీసుకొచ్చి 9 చెప్పారు మనం. సో ఈ స్థితిని చేరుకోవాలంటే కర్మలతో మాత్రం సాధ్యం కాదు, కేవలం జ్ఞానంతో మాత్రమే సాధ్యం. అది కూడా చెప్పేసారు. కానీ జ్ఞానం పొందాలి అంటే చిత్తశుద్ధి కావాలి. అది అక్కడ మెయిన్ పాయింట్. జ్ఞానం కావాలంటే చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి లేకుండా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు? శాస్త్ర జ్ఞానం వస్తుంది. అన్ని పురాణాలు చదువుతావు, అన్ని వేదాలు చదువుతావు, అన్ని కర్మలు చేస్తావు, అన్ని హోమాలు చేస్తావు, అన్ని యజ్ఞాలు చేస్తావు. జ్ఞానం ఏది? జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? చిత్తశుద్ధి కలిగింది. చిత్తశుద్ధి లేనప్పుడల్లా కూడా ఈ కర్మలన్నీ కూడా కామ్య కర్మల కిందే లెక్క. అన్ని కూడా ఒక ఫలితాన్ని ఆశించి చేసే కర్మలే. ఏదో నీ గురించైనా ఆశించి చేస్తున్నావు, లేకపోతే ఇంక ఎవరికో సుఖం కోరి చేస్తున్న కర్మ. ఏదో నీ సుఖం కోరి చేస్తున్న కర్మలు కావచ్చు, లేదా ఇంకెవరికి ఏదో సుఖం వస్తుందని చెప్పి చేసే కర్మలు. 2 కూడా కామ్య కర్మలు. చిత్తశుద్ధి రాదు కామ్యకర్మలు. కామ్యకర్మలు కాస్త సుకర్మలు, సుకర్మలు కాస్త నిష్కామ కర్మలు మారితేనే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలగగానే జ్ఞానం వస్తుంది. జ్ఞానం పొందాలంటే చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి పొందాలంటే నిష్కామ కర్మ చెయ్యాల్సి ఉంటుంది. అందుకే నవవిధ భక్తి మార్గములు కర్మతో ప్రారంభమై జ్ఞానంతో ముగుస్తాయి. నవవిధ మార్గం మీరు అర్థం చేసుకున్నారు. కర్మలతో ప్రారంభమయ్యి దేంతో ముగుస్తాయి మిత్రులారా? చెప్పండి. భక్తి మార్గం అంతా కూడా కర్మలతో జ్ఞానంతో ముగుస్తాయి. ఆ జ్ఞానం కలిగితే పక్కనే ఉంటాడు భగవంతుడు, గురువు, పరమాత్మ. కల్లూరి గారు ఇందాక పిలిచారు, మీరు లేదు. నేను ఉన్నాను సార్. నా స్పీచ్, మా వాయిస్ మీకు లేదు. విన్నాను, అన్నీ విన్నాను. నా వాయిస్ మీకు లేదు. నా వాయిస్ లేదు. వాయిస్ లేదా? ఓకే, ఇప్పుడు వినబడుతున్నారు. ఇప్పుడు మీ వాయిస్ నాకు ఉంది. ఇప్పుడు గారు మాట్లాడింది, లక్ష్మి గారు మాట్లాడింది అన్ని వినిపిస్తున్నాయి. ఇప్పుడు నా వాయిస్ మీకు లేదు. ఇప్పుడు వినిపిస్తుంది కదా? నా మాట వినిపిస్తుంది కదా సార్? ఇప్పుడు ప్రమాదం వినబడుతుంది. నా మాట మీకు వినబడుతున్నది. అదే ఇప్పుడు వినిపిస్తుంది అనిల్ గారు. అదే సో మీరు మీ ఛానల్ ఒకసారి అయిపోయింది, నేను ఇది కంప్లీట్ చేస్తాను. సో నవవిధ భక్తి మార్గాలు కర్మతో ప్రారంభమై జ్ఞానంతో ముగుస్తాయి. ఇది పూర్తిగా మీరు జీర్ణం చేసుకోవాలి. పురాణ శ్రవణాలు, కీర్తనాలు, నామస్మరణాలు, అర్చనలు, షోడోపసారాలు, సాష్టాంగ ప్రణామాలు, సంధ్యా వందనాలు, వ్రతాలు, నోములు, అభిషేకాలు, యాగాదులు జీవుని చిత్తశుద్ధి కోసమే మహనీయులు నిర్దేశించారు. చిత్తశుద్ధి కోసమే మహా తపస్సంపన్నుడు దీనిని ఒక క్రమ మార్గంలో నిర్దేశించారు. మొదటి 3 భాగాల్లో వీటినే ప్రస్తావించారు వేదాల్లో. తర్వాత భాగం అనేది ఎవడు ముట్టుకోడు. వేదం నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఈ 3టినే నేర్చుకుంటారు తప్ప ఉపనిషత్తులు జోలికి వెళ్ళరు. మీరు వేద పాఠశాలకు వెళ్ళినా సరే బ్రాహ్మణాలు
సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలం నేర్చుకుంటాక ఉపనిషత్తులకు వెళ్ళాలి. ఉపనిషత్తులకు వెళ్ళిన వాడు ఇంకా వాడు సన్యాసి అవుతాడు. ఇంకా యజ్ఞకారమాలు, ఈ పెళ్లిళ్ళు, హడావుళ్ళు, ఈ ఒడుగులు, యజ్ఞాలు, యాగాలు చెయ్యడు. అందుకోసం నేర్చుకున్నవాడు ఇంక బయటకు వచ్చిన తర్వాత ఇంక జ్ఞానంతోనే ఉంటాడు. ఏ రమణ మహర్షి గానో, ఏ రామకృష్ణ పరమహంస గానో ఇలా ఉంటాడు. కానీ వాడు అంతా నేర్చుకుని టీటీడీ వెళ్ళి, లేకపోతే మన తెలంగాణలో ఉన్న నృసింహ క్షేత్రంలోనే అక్కడికి వెళ్ళి, చాలా ఫేమస్ అది, అక్కడే నేర్చుకొని అంత కష్టపడి వేదం నేర్చుకొని తీరా వచ్చేసిన తర్వాత అంటే ఏదో సంపాదించాలి కదా అని ఉపనిషత్తులోకి వెళ్ళారు. కానీ గురువు ఏం చెప్తాడంటే, ఇవన్నీ నేర్పిన తర్వాత అబ్బాయి వెళ్ళు, గృహస్థాశ్రమం స్వీకరించు. గృహస్థాశ్రమం ఉంటే గానీ వీటి నువ్వు చెయ్యలేవు. నీకు తెలుసు కదా, రూల్ ఒకటి పెట్టా, ఏ కార్యం చేయాలని భార్య ఉండాలి. భార్య లేనివాడు దేనికి పనికిరాడు. పెళ్లిళ్ళు చేయడానికి పనికిరాడు, ఉపనయనానికి పనికిరాడు, నోములకి పనికిరాడు, సత్యనామృతానికి కూడా పనికిరాడు. సత్యనామృతం చేయడానికి కూడా, చేయించడానికి. అందుకోసం భార్య గృహస్థాశ్రమాలు నువ్వు నేర్చుకున్న వేదాన్నంతా కూడా నువ్వు అనుష్ఠానం చేసుకుంటూ ఇతరులకి మంచి కోసం చేస్తూ ఉండు. వానపానికి వెళ్ళు, భార్య ఉండాలి. అందుకే చాలా మంది ఇలాంటి అర్చకత్వం చేసిన భార్య పోయి ఇంకో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. లేకపోతే ఎవరు పిలవరు కూడా, ఒక పక్కన పెట్టి అది భాగ్యంగా వానప్రస్థం. భార్య ఉంటూనే ఉంటుంది, సహజంగా చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని విషయాలు వాళ్ళు ఎడబాట్లో ఉంటారు. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది, అన్నీ నడుస్తాయి, అన్ని నడవాలి కూడా. దాని వానప్రస్థం. వానప్రస్థం అంటే వనంలో కాదు. ఇప్పుడు వనాలు లేవు, వనాలు ఎక్కడ ఉన్నాయి, అన్ని కొట్టేసారు. అందుకో ఇంట్లో ఉన్నా సరే పర్వాలేదు, వానప్రస్థ ఆశ్రమంలో ఉండొచ్చు, అన్యోన్యంగా ఉండొచ్చు, ప్రేమగా ఉండొచ్చు, కష్ట సుఖాలు మాట్లాడుకుని ఉండొచ్చు, అన్ని చేసుకుని సేవ చేసుకోవచ్చు. భార్యకి సేవ చేయొచ్చు, భర్త భార్యకి సేవ చేయొచ్చు. ఆ టైంలో సేవ అవసరం. ఎవరు అనారోగ్యంతో పాలవుతారు ఎవరు తెలుసు. ముందు భర్త పాలవుతాడు, ముందు భార్య కానీ అనారోగ్యం పాలైందంటే భర్త సేవ చేసి తీరాలి. చెయ్యకపోయకుండా వాడు సన్యాసం తీసుకున్నాడు అంటే మాత్రం పంచ పాతకాలు ముట్టుకుంటే ఇప్పటి వరకు సంపాదించిన జ్ఞానము, ఇప్పటి వరకు సంపాదించిన పుణ్యము అన్ని కూడా అర్థమైపోయి. దాన్ని వాళ్ళు పూర్తిగా సేవ, ఒకరికొకరు సేవ చేస్తూ అన్ని కోరికలు తగ్గించుకుంటూ అన్యోన్యంగా ఉంది, రామానురాగాలతో ఉంది. మనం అదే చేస్తున్నాం. సమయం మన గృహస్థాశ్రమం ఉన్నాం కాబట్టి నెక్స్ట్ మన వానప్రస్థాన్ని పెడతాం. వానప్రస్థ సన్యసించాల్సిన అవసరం లేదు. వానప్రస్థంలో ఉండి కూడా ఆత్మజ్ఞానం పొందొచ్చు, ఆత్మానుభూతి పొందొచ్చు. రామకృష్ణ పరమహంస అలాగే ఎప్పుడో పొందేశారు, పెళ్ళ ఉంటుండగా పొందేశారు. వాళ్ళు పుట్టుకతోనే పెళ్ళైన దగ్గర నుంచి వానప్రస్థమే వాళ్ళకి. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి వీళ్ళ చరిత్రలు. పెళ్ళైన దగ్గర నుంచి కూడా వాళ్ళు వానప్రస్థాశ్రమం ఈయన అమ్మవారు అంటాడు, అమ్మవారు ఈయన దేవుడికి పరమాత్మ. వానప్రస్థాశ్రమంలోనే పెళ్ళైన దగ్గర నుంచి ఉన్నారు. అలాగే రామకృష్ణ వారు ముందు పోయారు, శారదాదేవి తర్వాత. పిల్లలు లేరు. వివేకానందుడు ఇంకొక ఆయన జాగ్రత్తగా వాళ్ళని కాపాడు, దత్తపుత్రుల కింద. ఇవన్నీ చరిత్రలో ఎంత అంతరార్థం ఉంది, ఒక మాధుర్యం ఉంది. అని చెప్పే వాక్కులు ఒక్కొక్క దాన్ని విశ్లేషించుకుంటే ఇదంతా అర్థం. ఇదే జీవితం. దిస్ ఈజ్ వాట్ లైఫ్ ఈజ్. శ్రీకృష్ణుడు ఇదే చెప్పాడు, వివేకానందుడు ఇదే చెప్పాడు. రావణ మహర్షి చాలాసార్లు చెప్పాడు, నేను సన్యాసం తీసుకున్నాను రా బాబు అని చెప్పి మీరందరూ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు, కరాఖండిగా చెప్పేశాడు. సో ఇక్కడ ఇది ఇవన్నీ కూడా చేసుకుంటూ ప్రతనోములు, అభిషేకాలు, యజ్ఞాదులు జీవుని చిత్తశుద్ధికే మహాన్ నిర్దేశించారు. అంతే. అంతరిక్షం మాత్రము పరమాత్మకు దాస్యము, పరమాత్మతో సఖ్యము, చిట్ట చివరికి పరమాత్మలో ఐక్యము. ఆటోమేటిక్ వచ్చేస్తాయండి. ముందు ఈ 6 క్రాస్ అవ్వండి. దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదం 1 నిమిషం మర్చిపోండి. ఈ 3 దాటండి. దాటిన తర్వాత ఇంకొక 3 దాటండి. 6 దాటేశారు అనుకోండి, అప్పుడు భగవంతుడు అంటే చాయిస్ ఇచ్చాడు సార్.
అయిపోయింది. ఇంకా దాస్యం చేస్తావు, సఖ్యం చేస్తావు, నీ ఇష్టం. ఆమె ఫ్రెండ్, నువ్వు నేను ఒకటే. ఆల్మోస్ట్ వీఆర్ ఈక్వల్. అండ్ అక్కడ ఆత్మీయులు అన్నప్పుడు బోత్ ఆర్ ఈక్వల్. ఇదే సాధనా క్రమం, ఇదే సత్య శోధన, ఇదే తత్వ సాధన. అనిల్ గారు, అదే సారీ ఆది కల్లు గారు. శివోహం గురూజీ, ఈ మనం ఏ యోగం చేసినా సరే అది కేవలం చిత్తశుద్ధి కోసమేనండి. ఎన్ని చేసినా సరే జ్ఞానం అందుకున్నంత వరకు మాత్రమే. అంతేగాని చాలా మంది ఈ ధ్యానం చేసిస్తే ముక్తి మోక్షం వచ్చేస్తుంది, ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. రాదండి. ఎలాగొస్తుందండి? చిత్తశుద్ధి వచ్చిన తర్వాత ఆ చిత్తశుద్ధి దేనికంటే గురువు చెప్పిన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం అవ్వడానికి చిత్తశుద్ధి. అంటే మనం చేసిన కర్మలన్నీ చిత్తశుద్ధి కోసం, జ్ఞానం అందుకోవడం కోసమనే చెయ్యాలి. అంతేగాని వేరే కాన్సెప్ట్ మరి ఉండకూడదు. దానికోసం చేస్తే అప్పుడు ఆ తత్పరతో గురువుని శ్రద్ధతో ఆశ్రయించేటప్పుడు గురువు వాక్యం కరెక్ట్ గా అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఉపనిషత్తులు ఇవి చదివిసినంత మాత్రం అర్థం కాదండి, అది చాలా కష్టం అండి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, దాని హృదయం తెలుసుకోవాలంటే సద్గురువు ద్వారా అట్లీస్ట్ 3 years శ్రవణం చెయ్యాలి. చేస్తేనే అర్థం అవుద్ది. అది తత్పరతో, అదే లోకంగా శ్రవణం చేయాలి, లేకపోతే రాదండి. చాలా కష్టం. ఈ చిత్తశుద్ధి ఎన్ని యోగాలు చేసినా సరే జ్ఞాన యోగం ఒక్కటే ఉండాలి సార్. జ్ఞాన యోగం ఫైనల్ గా ఉంటేనే ఆత్మజ్ఞానం సార్, లేకపోతే ఏదీ లేదు. అంటే ఆత్మజ్ఞానం రావాలంటే సత్యాన్ని ఆశ్రయించాలి. సత్యం అంటే ఏమిటి? జ్ఞానంతో సత్యాన్ని గ్రహించాలి. ఇప్పుడు మనకు ఒక వాక్యం ఉంది. ఇప్పుడు మొన్నను మీరు పోస్ట్ పెట్టారు, నాకు గుర్తు ఏంటంటే, ఈ ఆత్మ అనేది ఏకరూపంలోనే ఉంటది. ఆత్మ అనేది ఏమిటంటే ఉపాధిలో ప్రవేశించేటప్పుడు ఉపాధి రూపం దాలుస్తుంది అని చెప్పిన తర్వాత మన మిత్రులు ఒకరు ఏంటంటే, ప్రవేశించే దానికంటే మారితే ఆత్మ మారి ఉపాధి అయ్యి అంటే బాగుంటదేమో అని డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. దానికి ఏంటంటే, మీరు ఆ తర్వాత కూడా మీరు రాశారు, ఆత్మ గాని చైతన్యం గాని మార్పు ఉండదు. ఎందుకు మార్పు ఉండదు? మార్పు అంటే మరణము, అది గుర్తుంచుకోవాలి మనం. ఫస్ట్ మార్పు అంటే కేవలం మరణం, అంటే మొదటి స్థితి లేకుండా ఉండడం మార్పు అంటే. మార్పు సాకారానికే గాని నిరాకారానికి ఉండదు. అవును. ఎందుకంటే మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు బాల్యం నుంచి నేను అనుభవిస్తున్నది, ఈ శరీరం మారుతుంది, సాకారం. శరీరం ఎన్నో విధాలుగా, బాల్యం మారింది, యవనం వచ్చింది, ఇప్పుడు ముసలితనం వచ్చింది. ఈ శరీరం మారుతుంది సాకారం కాబట్టి దాంట్లో ఉన్న స్ఫురణ, నేననే స్ఫురణ మారలేదే. అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అది నా అనుభవం, అది మన అందరం అనుభవం. నిరాకారం మారదే. మన లోపల చూసుకున్నా సరే అదే, బయట ప్రపంచంలో చూసినా సరే అదే. మన తాలూకు భూమి మారుతుంది, భూమి చలిస్తుంది. మీరు అన్నది ఒక్కసారి నా మనసులో మిగిలిపోయింది. ఆత్మ ఒక ఉపాధిలో ప్రవేశించినప్పుడు ఆ ఉపాధి రూపం దాలుస్తుంది అన్నది నేను పెట్టినట్టు, అంతే కదా? నీరు ఎలాగైతే ఒక వస్తువులో ప్రవేశించడం ఆ రూపం దాలుస్తుందో, సూర్యకిరణాలకు వస్తువు పడినప్పుడు అది ఎలాగైతే ప్రకాశిస్తుందో అలాగే ఆత్మ కూడా ఒక ఉపాధిలో ప్రవేశించడం, ఆ ఉపాధిలా వ్యక్తమయ్యి దాని చైతన్యాన్ని ప్రసాదిస్తుంది అని రాశాను. అది మీరు ముందు నుంచి కూడా చెప్తుంది వ్యక్తమయ్యి. అది వండర్ఫుల్ వర్డ్, అది దట్ ఈస్ ద వాస్తవం. ఎందుకంటే మారితే మోక్షం లేదండి. అది మారిపోయిందంటే, ఆత్మ మారిపోయింది అనుకోండి అంటే చనిపోయినట్టుగా. అంటే తన స్వరూపాన్ని కోల్పోయి జీవుడు అయిపోతే మరి మోక్షం ఎలాగవుద్ది? జీవుడు మళ్ళీ ఆత్మను ఎలాగ అందుకుంటాడు? ఇది డీటెయిల్ గా చెప్తే అర్థం చేసుకోగలగాలి. ఆత్మే జీవునిగా వ్యక్తం అవుతుంది. అది కూడా ఎందుకు చెప్పారంటే, ఉపనిషత్తుల్లో ఎందుకు చెప్పుకుంటారంటే, ఆత్మ సర్వత్రా ఉన్నది, మళ్ళీ ఇంట్లో వేరేగా ప్రవేశించడం ఏంటి? అది ఆలోచించాలి మనం. సర్వత్రా ఉంది, ప్రవేశించండి అని మీరు చెప్పారంటే దాని అర్థం ఏంటి? ఈ లోపల ఉన్నది అదే అని గ్రహించాలి అని ఉద్దేశంతో ప్రవేశించారని చెప్తారు. వేరేగా ప్రవేశించడానికి ఏంటి ఉండదు. కానీ ఆత్మకు మార్పు చెప్పకూడదండి. ఆత్మ మారింది అని చెప్పకూడదు. ఆత్మ మారింది ఎవరంటారు? ఎవరు అనరు కదా. ఆత్మ మారింది మళ్ళా ఎవరు అనలేదు. ఆత్మ మారిపోయారు.
ఆత్మ మారి ఉపాధిగా అయ్యింది అని అంటే బాగుంటదేమో అని మన మిత్రులు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు రిటర్న్. దానికి గురువు గారు నేనే చెప్పాను, ఆత్మ ఉపాధిగా మారి కాదు నేను అనేది. వయసు ఒక్క సెకండ్ అన్న. ఆత్మ ఉపాధిగా మారి అని కాదు ఉన్నది. ఒక్క నిమిషం కల్లూరి గారు, ఇప్పటిదాకా మీరు మాట్లాడితే అందుకే విన్నాను నేను. ఒక్క నిమిషం. మనము మొదటి నుంచి మాట్లాడుకునేది, గురువు గారు చెప్పేది ఏదైనా కూడా ఉన్నది రెండో వస్తువు లేదు. ఒక్క నిమిషం నా మాట ఒక్క నిమిషం ఎత్తుకోండి. రెండో వస్తువు లేదు. రెండో వస్తువు లేనప్పుడు ఉపాధిగా మారి అనడం కాదు నేను అక్కడ చెప్పింది. ఉపాధిలో చేరి అనడం కన్నా ఆ ఉపాధిని తీసుకున్నది కూడా ఆత్మే కదా. తిన్న ఇది ఉపాధిని తీసుకున్నది కూడా ఆత్మే కదా. మారి అంటే ప్రవేశించడం ఒక్క సెకండ్ నేను చెప్తాను చూడండి. ఉపాధిలో ప్రవేశించడం, ఒక్క నిమిషం. మీరు ఇప్పుడు దాకా మాట్లాడారు. ఉపాధిలో ప్రవేశించడం అంటే ఇప్పుడు నేను ఎలక్ట్రానికల్ వస్తువులు తెచ్చుకున్నాను. అది తెచ్చుకున్న తర్వాత దాన్ని కరెంట్ కి నేను అటాచ్ చేయడం ఉపాధిలో ప్రవేశించడం. అప్పుడు అందులో కరెంట్ ప్రవహిస్తుంది. ప్రవేశించడం అప్పుడు అది రెండు అయిపోయింది. కరెంట్ ఒకటి ప్లస్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఒకటి అన్ని రెండుగా అయిపోయింది. ద్వైతం వచ్చేసింది అక్కడ. ఇక్కడ ఆత్మ విషయానికి వచ్చేటటికి ద్వైతం లేదు. ద్వైతం లేదు. ఉన్నదంతా ఒక్కటే అయినప్పుడు ఆత్మే సర్వత్రా సర్వజీవులుగా వ్యక్తమవుతూ ఉన్నప్పుడు ఆత్మే సర్వజీవుల రూపాన్ని కూడా ధరించింది ఆత్మే కదా నేను ప్రశ్నించాను గురువు గారు. జడజీవ పదార్థంగా ఉన్నది కూడా ఆత్మే అయినప్పుడు ఇంకా ప్రవేశించడం అనే మాట కూడా అక్కడ అవసరం లేదు కదా అన్నదే నా వ్యక్తీకరణ. ఇంకేం లేదు. ఇప్పుడు మనకి సత్వగుణం మామూలుగా కూడా ఉపనిషత్ సారం ఒకసారి గురువు గారు పెట్టుంటే అందులో ఉండింది. ముందు తమో గుణంతో జడ పదార్థమైన దేహంగా మారి, రజోగుణంతో అందులోని ఇంద్రియాలుగా మారి, ఆ తర్వాత సత్వగుణంతో అందులోని బుద్ధిగా ప్రవేశించి, చివరిగా ఆత్మ ఆనంద లక్షణమైన ఆత్మ కూడా అందులో చేరిపోతే ఒక పదార్థంగా అది వ్యక్తమయ్యింది మీరు చెప్పినట్టు. ఒక్క నిమిషం వినండి. ఈ పూర్తి ప్రక్రియ గురువుగారు మొదటి నుంచి చెప్పేది కూడా సాకార నిరాకారాలుగా మిళితమై ఉంటాడు పరమాత్మ. రెండింటిని కలిపితేనే మనకు అర్థమవుతాడు. మారింది అని ఉపయోగించకూడదు. ఆత్మ మారింది అంటే అర్థం ఏంటంటే పాలు మారి పెరుగయింది. అల్లూరి గారు మీరు చెప్పిన మారి అన్న పదాన్ని నేను వాడలేదు. మీరు చెప్పిన మారి అనే పదం నేను వాడలేదు. మీరు చెప్తున్నా ఇప్పుడు మీరు ఏదో ఆత్మ మార్పు చెందింది అని నేను చెప్పాను అన్నారు చూసారా, ఆ పదం నేను వాడలేదు. ఉపాధిగా వ్యక్తమవుతున్నప్పుడు ఆ ఉపాధి కూడా ఆత్మే కదా అన్నది నా ప్రశ్న. అంతే. నేను లక్ష్మి గారు డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి నేను రిటర్న్ గా కమిట్ అయ్యాను. అవును అది మన ఈగోల కోసం కాదండి, సత్యం ఆవిష్కరించడానికే. ఎప్పుడైనా సరే ఎవరు చెప్పినా వేదాంత చర్చ ఉండేది దాన్ని సత్యం అని చెప్పినా అది సత్యం కాదు. సత్యాన్ని వాళ్ళు చెప్పినది. ఒక్క నిమిషం కల్లూరి గారి గురువు గారు ఏదో చెప్తున్నారు, ఒక్క నిమిషం విందాం. గురువు గారు సూక్ష్మం తెలుసు, ఇద్దరికి కూడా సూక్ష్మం తెలుసు, ఒక్క నిమిషం ఇద్దరికీ తెలుసు, ఇద్దరికి సత్యం తెలుసు, ఇద్దరికి సూక్ష్మం తెలుసు. ఇది ఏదో మాట్లాడదు. ఇప్పుడు అద్వైతం సార్ మార్పు ఉండదు సార్. మీరు తర్వాత కూడా పోస్ట్ పెట్టారు, మిత్రులు ఎవరో కూడా గ్రహించలేదు, గ్రహిస్తారేమో అనుకోండి. ఆ తర్వాత కూడా మీరు పెట్టారు ఆత్మ గాని చైతన్యం గానికి మార్పు ఉండదు. నేను అవన్నీ మళ్ళీ కాపీ చేసి పెడతాను, మీకు ఉన్నాయి అన్ని ఉంచుతాను మీరు పెట్టినవన్నీ. కాదు ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో జాగ్రత్తగా వినండి. శ్రీకృష్ణుడు జగద్గురు శ్రీకృష్ణుడు భగవద్గీత 18 చెప్తూ కూడా మధ్యలో ఒక పదం కూడా వాడాడు, చాలా ఇంపార్టెంట్ 3 ముక్కలు వాడాడు. అందుకే నేను దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని వేలు లెక్కెట్టుకుంటున్నా. మిత్రులు గమనిస్తూనే ఉన్నారు. చెప్పండి. ద్రష్టం, జ్ఞాతం, ప్రవేశం. ఒక్కసారి చెప్పండి అందరు కూడా. ద్రష్టం అందరు ప్రవేశం అందరూ కూడా చెప్పండి. బాలాజీ గారు అందరు. ద్రష్టం జ్ఞాతం ప్రవేశం. ద్రష్టం అంటే చూడడం, జ్ఞాతం అంటే దాని గురించి అర్థం చేసుకోవాలి.
ప్రవేశం అంటే తనగా మారిపోవడం. అవును కనబడింది జ్ఞాతం సత్యాన్వేషణ ప్రవేశం తనగా మారిపోవడం. ఇది శ్రీకృష్ణుడు కూడా జ్ఞాన యోగంలోనే చెప్పారు. అంటే ఏంటంటే ఈ మాయా ప్రపంచం అది మీరిద్దరు కూడా చెప్తున్నది ఒకటే, మీరిద్దరు చెప్తున్నది ఒకటే, మీరిద్దరికి కూడా సత్యాన్ని అవగతం అయింది. ఇద్దరు కూడా ఆత్మకు మార్పు లేదు, ఆత్మ చెప్పకూడదు సార్, మార్పు చెప్పకూడదు. అందుకే నేను జనరల్ గా ఎవరు రాసిన దానికి కూడా గురువే దానికి సమాధానం చెప్తారని నేను వెయిట్ చేస్తాను. అంటే ఆత్మ ప్రవేశించింది అనే దానికంటే ఆత్మ మారి ఉపాధిగా అయ్యింది అంటే ఎలాగుంటది? ఇంకా బాగుంటుంది. ఆత్మే ఉపాధిగా వ్యక్తమయ్యింది అంటే ఎలా ఉంటుంది అనేది దాని అర్థం అల్లూరి గారు. అంతేగాని ఆత్మే ఊర్ణనాదిగా మారినట్టు అద్వైతంలో ఎలాగుంటదంటే యాక్యురేట్ గా ఉండాలండి. అద్వైతంలో ఎప్పుడూ కూడా మార్పు అనేది ఆత్మకు చెప్పకూడదు, ఆత్మ మారదు, ఆత్మ మార్పు చెప్పకూడదు. సరే కల్లూరి గారు, సరే అంటే గురువు గారు ఒకవేళ పాలు గాని పెరుగుగా మారిందంటే మళ్ళీ పాలుగా అవుతుందా? ఇప్పుడు బంగారం వడ్డానంగా వ్యక్తం అవుతుంది కానీ బంగారం ఉంది అందులో. వాస్తవంగా ఉన్నది బంగారమే, కానీ ఆ రూపం ఈ నామరూపాలు ఏవైతే ప్రపంచంలో ఉన్నాయో నామరూపాలు పోయిన తర్వాత ఆ వాస్తవమైన పరమాత్మ రూపం రావాలి. అది కరిగిపోయిన తర్వాత బంగారం అవుద్ది, మారితే రాదు. మారిందంటే దాని రూపం కోల్పోద్ది. మార్పు అంటే మరణం. కరెక్టే అల్లూరి గారు. నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడాను మనం ఒక మొక్కను పట్టుకొని వేలాడకూడదు. మనంతా కూడా పరమ శాంతితో ఎంతో జ్ఞానంతో విచారించవలసిన విషయం. ఒక చోట ధ్యానం అంటే అదే నేను చెప్తే విచారం ద్వారానే వస్తుందండి. ఇటువంటి పదాలు కరెక్ట్ గా మనం చదివిస్తే రాదండి. గురువుతో వాక్యాన్ని మనం విచారించుకోవాలా. మీరు వ్యక్తం అంటున్నారు, అదే వ్యక్తం అవుతుంది. వ్యక్తం అవుతుందంటే అంటే నథింగ్ బట్ దిస్ అన్నమాట. ఇది అదే, అంటే మారితే ఇది అదే అవుతుంది.